ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. అద్భుతకరమైన రీతిలో ప్రతి ఉదయం తన శ్రేష్టకరమైన మాటల ద్వారా మనల్ని ఎంతగానో దేవుడు నడిపిస్తున్నారు కదా. చాలా దుఃఖము, వేదన, బాధలు, కృంగుదల ఇవి మన జీవితంలో ఎన్నోసార్లు మనం చూస్తున్నప్పటికీ కూడా దేవుడు తన మాటల ద్వారా బలపరుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషాన్ని మన జీవితాల్లో నింపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా మరి ప్రతి ఒక్కరం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవుడే కృప చూపించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు ఉదయకాల సమయంలో. విచారాన్ని కొట్టివేసి దేవుడు ఆనందాన్ని కలగచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇజ్రాయేలు ప్రజలు బందీఖానలో ఉంచబడినప్పుడు ఆ బందీఖాన నుండి బయటికి రావడానికి ప్రభు అద్భుతకరమైన చక్కని వాగ్దానం చేస్తున్నారు వారితో. విచారణ కొట్టివేసి మీకు ఆనందాన్ని కలగ చేస్తానని. ఎస్, మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఏ విచారణలో మీరున్నారు, ఏ దుఃఖముతో మీరున్నారు, ప్రస్తుతం మీ జీవితము, మీకున్న పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు చాలా దుఃఖాన్ని కలగచేస్తూ ఉండొచ్చు. చాలా భయంకరమైన బందీఖానలో మీరు ఉండొచ్చు. అనేకమైన పరిస్థితులు మీ చుట్టూ అలుముకున్నాయి అనుకుంటా. కానీ దేవుడు దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావడానికి అద్భుతకరమైన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఎదుగో విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగచేస్తానని. ఎస్, ఈ వాగ్దానం పట్టుకుందాం. దేవుడు అద్భుతమైన రీతిలో మీకున్న ప్రతి విచారాన్ని, మనందరిలో ఉన్న ప్రతి దుఃఖాన్ని ప్రభు కొట్టివేసి ఆనందాన్ని కలగ చేయబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉండి దుఃఖపడుతున్నారో, ఏ పరిస్థితిలో ఉండి చింతిస్తున్నారో అంత ప్రభు చూస్తున్నారండి. నిశ్చయముగా ప్రతి ఒక్కరి దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చబోతూ ఉన్నారు. ప్రతి శాపము, ప్రతి బాధ, ప్రతి నిట్టూర్పులు ఆయన అన్నిటినీ కూడా మారాని మధురంగా చేసే దేవుడు. ఆమెన్. ఆయన శక్తివంతమైన ఈ వాక్కు ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నారండి. ధైర్యంగా ఉండండి. ఏడుస్తున్నారనుకుంటా. కొన్ని సంవత్సరాల తరబడి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ఎలా బయటికి మరి నేను వస్తాను, ఎలా నడిపించబడతాను, ఎలా నా జీవితం అద్భుతంగా మరి మార్చబడుతుంది, ఈ దుఃఖం ఎలా కొట్టివేయబడుతుంది. మనుషుల వల్ల ఏది కాదండి, కేవలం దేవుని ద్వారానే సమస్తము జరగబోతుంది. ఆమె ఏ ఉదయకాల సమయం నీకున్న విచారాన్ని ప్రభు కొట్టివేయబోతున్నారు. నువ్వు పిల్లల కొరకు ఏడుస్తున్నావా, లేకపోతే కుటుంబ పరిస్థితుల కొరకు బాధపడుతున్నావా, భర్త కొరక, భార్య కొరక, లేకపోతే నీకున్న పరిస్థితులు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయేమో, నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో, అవి ఏవైనా ప్రభు వాటన్నిటిలో నుండి అన్నిటి నుంచి విడిపించబోతున్నారు. ఆ భయంకరమైన పరిస్థితులు మార్చివేసి సంతోషాన్ని ఇవ్వబోతున్నారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి, ప్రార్థన ఆపకండి. దేవుడే అన్నిటిలలో, అన్నిటిపైన విజయాన్ని కలగ చేయబోతున్నారు. ఇజ్రాయేలు ప్రజలకి తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండరా? ఏ పరిస్థితిలో మరి ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడారో, రక్షించారో, విడిపించారో మనందరికీ తెలుసు కదండి. ఎస్, మన జీవితంలో కూడా ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నారు. ఆయన సహాయం చేయబోతున్నారు, సంతోషాన్ని ఇవ్వబోతున్నారు, రెట్టింపు సంతోషం. ఆమె ఈ చక్కని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉందాం, ప్రార్థిద్దాం. ఎక్కడ కూడా ఆగకుండా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. అద్భుతమైన రీతిలో దేవుడే అన్ని విషయాలు కృప చూపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా నడిపించబడుతున్నాం. చక్కగా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. విచారణని కొట్టివేసే దేవుడిగా ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో అయాని బిడ్డలు ఉన్నారో మీకు తెలుసు. ఏ దుఃఖము, ఏ బాధ, ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇరుకు, ఆయా ఏ శోధన మధ్యలో ఉన్నారు మీకు తెలుసు అయ్యా. వాటి నుంచి విడిపించండి, గొప్ప చేయండి. ప్రతి పరిస్థితిలో అద్భుతము జరిగించండి. ప్రతి పరిస్థితిని మార్చివేయండి, గొప్ప చేయండి, నడిపించండి అయ్యా. ఇది
ఇదిగోండి అయా ఇదిగోండి ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు ప్రభా, నీవు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేని కొరకైతే విచారిస్తున్నారో ఆ వాటిలన్నిట్లో విజయం కలగచేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడేయండి, గొప్ప చేయండి, అద్భుతం జరిగించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, నీ బలము, నీ శక్తిని కుమ్మరించండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు జరగక, గర్భఫలాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కోర్టు సమస్యలు, అయా ఇదిగోండి ప్రభా చెయ్యని తప్పుకు నిందలు, అవమానాలు, పోరాటాలు, ఇరుకులు, అయ్యో ఎన్ని పరిస్థితులు బిడ్డలు ఉన్నారు, వాటిని అన్నిటి నుంచి విడిపించండి. విడుదల కలగ చేస్తూ గొప్ప చేయమని, మీరు ఇచ్చిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేరుస్తురమ్మని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమెన్.